ఓట్లు మెజారిటీ రావడం, అతని ప్రాబల్యం పెరగడం కొంత జరిగింది. దాని వరకు వాస్తవమే. అంటే మీరు ఇప్పుడు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని ఆరంభంలోనే ఓడించిన చరిత్ర మీ ఫ్యామిలీది, మీ నాన్నగారిది. అలాంటి బిగ్ ఫ్యామిలీని తెలుగుదేశం పార్టీ వాడుకోవటంలో విఫలమైందని అనుకోవాలా? విఫలమైందని చెప్పలేము. కొన్ని కొన్ని ఈక్వేషన్‌లో కొంత తేడాలు కొంత రావడం, కొంత కొంచెం బ్యాకౌట్‌లో ఉండడం అనేది జరిగింది. బట్ చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడు గానీ 1, 2 సార్లు సమయం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా పుంగనూరు కంటెస్ట్ చేయాలని నాతో చెప్పడం జరిగింది. అవసరమైనప్పుడు ఎప్పుడైనా నేను కంటెస్ట్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా పొంగనూరులో చంద్రబాబు గారు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున గొడవ జరిగింది. పోలీసులకు మీకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. పక్కన తంబళ్ళపల్లిలో అంగళ్ళ సెంటర్‌లో గొడవ జరిగింది. అక్కడ మీకు వైసీపీ కార్యకర్తలకు మధ్య రాళ్ల దాడులు జరిగాయి. పొంగనూరు వచ్చిన తర్వాత ఏకంగా వెహికల్స్ తగలబెట్టి అంత దారుణంగా మారింది పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందండి ఆ రోజు? అంటే అది పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇక్కడున్న మంత్రే దాన్ని రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా పుంగనూరు టౌన్లోకి రాకూడదని ఏ ఏ దీంట్లో ఉంది? ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా పోవచ్చు. వారం ముందే నీకు షెడ్యూల్ ఇచ్చినారు. నువ్వు రాకూడదు, నువ్వు బైపాస్ రోడ్లో పోవాలని చెప్పి ఒక హుకుం జారీ చేసి ఈ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వస్తే నీ మీద రాళ్ల దాడి చేస్తాం, నిన్ను కొట్టిస్తాం అని చెప్పడము ఒక మంత్రిగా, ఒక బాధ్యతగా వ్యవహరించిన మంత్రిగా ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఆ మాదిరి విమర్శలు చేస్తే ఇంకా ఆయన కార్యకర్తలు ఎట్లా రెచ్చిపోతారు? అదే రోజు నీకు కార్యకర్తలకు అందరికి మెసేజ్ పెట్టి నువ్వు పుంగనూరుకు పిలిపించుకొని 400-500 మంది కార్యకర్తలతో నువ్వు ర్యాలీలు చేసి చంద్రబాబు నాయుడు రాకూడదని స్లోగన్స్ వేసి సాయంకాలం 3 వరకు మీరు ఎందుకు రెచ్చిపోయినారు? ఎస్పీ గారు ఆ రోజు ఎందుకు పర్మిషన్ ఇచ్చినారు వైసీపీ వాళ్ళకు కూడా? ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తూ ఉంటే వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేసి పోలీసుని పెట్టి కాపాడే బాధ్యత మీకు ఉండాలి. కానీ అవతల సైడు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి వాళ్ళ ఊర్లో పుంగనూరు టౌన్ అంతా వాళ్ళు ర్యాలీ పెట్టి తిరుగుతూ ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు ఊరు బయట ఉండింది, ఒక బైపాస్ రోడ్లో ఉన్నారు. అక్కడ పోలీసు రావడం, వీళ్ళ మీదకి లాఠీలు చార్జ్ చేయడం, అక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు చూస్తూ ఉండడం, ఇవన్నీ ఒకదానికి ఒకటి వాళ్ళు రెచ్చగొట్టి ఘర్షణ చేసి వాళ్ళు రాళ్ళేసి మా మీద కేసులు పెట్టి లేనిపోని తప్పుడు ఊహాగానాలందరికీ జనాల్లో పంపించి తెలుగుదేశం వాళ్ళు గలాటాలు చేసినారని, తెలుగుదేశం వాళ్ళు దీన్ని పేల్చేసినారని, దాంట్లో వైసీపీ కార్యకర్తలు పూర్తిగా వాళ్ళ హ్యాండ్ ఉంది అని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే అప్పుడు పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్